నెల్లూరులో నిర్మాణంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జానకి శుక్రవారం ఉదయం పరిశీలించారు. త్వరలోనే ఈ విద్యాలయానికి కనీస వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరుకు సమీపంలోని కొత్తూరులో నిర్మాణంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాల నిర్మాణాన్ని మరో 3 నెలల్లో పూర్తి చేసి ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని స్వంత భవనంలోకి తరలిస్తామని అన్నారు. విద్యాలయానికి అవసరమైన మంచినీరు, విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. మీ అందరికీ తెలుసు, మనకి నెల్లూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం నెల్లూరు ఇప్పుడు టెంపరీ అకామిడేషన్లో ఉంది. ఇక్కడ కొత్తూరులో మనకి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఇంకా 3-4 నెలల్లో పూర్తి అవబోతుంది. దానికి కరెంటు మరియు నీటి సమస్య ఉంటే దానికోసం ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ముందుగా కరెంటు సమస్య తీర్చడానికి జిల్లా నిధుల నుంచి శాంక్షన్ తెప్పించి పనులు త్వరలో పూర్తి చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. రే పథకం ద్వారా సిద్ధం చేసిన ప్రణాళికలను అధికారులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించారు. మురికివాడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రే పథకం నెల్లూరులోనూ అమలు కానుంది. మురికివాడలను ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై ప్రైవేట్ కన్సల్టెన్సీ వారు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలను కన్సల్టెన్సీ నిర్వాహకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్పొరేషన్ అధికారులకు, పాలక మండలి సభ్యులకు వివరించారు. కమిషనర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, పలువురు కార్పొరేటర్లు, మురికివాడలు ఉన్న ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది హాజరయ్యారు. మురికివాడలను దశలవారీగా ఎలా అభివృద్ధి చేస్తారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. Of the physical locations, it's like along the major, along river banks, along stormwater drains, and then hazardous operation lanes, and then non-hazardous. So most of our slums, more than 80 slums, are situated again. So we have taken care of these. అనంతరం మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రే పథకం ద్వారా మురికివాడలను అభివృద్ధి చేస్తామన్నారు. మురికివాడలు లేని నగరంగా నెల్లూరును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కమిషనర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ నెల్లూరులో 134 మురికివాడలు ఉన్నాయని, తొలి విడతలో 64 మురికివాడలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేస్తామని వివరించారు. దీనికి సంబంధించి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఈ అభివృద్ధిలో స్థానికులను కూడా భాగస్వాములను చేస్తామని వివరించారు. అమ్ముకొని వెళ్ళిపోవడం లేదంటే అసలు ఆక్యుపై కాదు. సో ఇటువంటివి రాకుండానే వాళ్ళని 10% కాంట్రిబ్యూషన్ అడుగుతున్నారు. 1 లక్ష రూపాయలు బిల్డింగ్ కట్టుతాం అనుకుంటే దాంట్లో 10,000 ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి. సో దానికి మనం మోటివేట్ చేయాలి. వాళ్ళతో రిపీటెడ్గా కన్సల్టేషన్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటో వారి నుంచే తీసుకోవాలి. సో ప్రతి వార్డ్ని స్మార్ట్ వార్డ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్మార్ట్ వార్డ్స్లో స్లమ్స్ ఉండకూడదు. అందరికీ కూడా రక్షిత మంచినీరు ఉండాలి, ఇండివిజువల్ టాయిలెట్ ఉండాలి, కనీస వసతులు అన్నీ ఉండాలి స్మార్ట్ వార్డ్ అవ్వాలి అంటే. సో ఈ స్లమ్స్ అన్నింటినీ కూడా ఫేస్ లిఫ్ట్ చేసుకోవాలి. పూర్తి ఇన్వాల్వ్ అయ్యి ఏమున్నాయో అన్ని డేటా ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చి చేస్తున్నారు సర్వే. వీళ్ళ సర్వేకి రియాలిటీస్ కానీ ఏమైనా తేడాలు ఉంటే రేపు మీ దగ్గర ఆ డేటా ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. నేనైతే ఏపీ నెల్లూరు కార్పొరేషన్కి అలాగే ఉన్నాము. సో మనం ఉన్నంత కాలంకే డిజైన్ చేస్తాం. 20 సంవత్సరాలు మనం ఉంటామని కాదర్థం. మన డిజైన్ అట్టుండాలి. మిగతా వాళ్ళు వచ్చి మనం చేసిన దాన్ని తీసుకొని వెళ్ళేటట్టు ఉండాలి. దానిపైన నెక్స్ట్ స్టెప్ కు పోయేటట్టు ఉండాలి మన డిజైన్స్ అన్ని. కాబట్టి మీరందరూ దీంట్లో మనసు పెట్టి ఏమేం చేయాలనుకున్నా, అంటే మీరు అనుకోవచ్చు మనం లైట్ లేదండి ఇవన్నీ ఇల్లు కట్టిస్తామా? లేదు, కట్టిస్తాము. ఇది వాళ్ళ యొక్క రైట్స్ అండి. అది పౌరులుగా, ఈ భారతదేశం పౌరులుగా వాళ్ళకి మనం ఎవరైతే డిప్రైవ్డ్ అయి ఉన్నారో, ఎవరైతే సోషల్ స్టేటస్ లో వాళ్ళు మనకన్నా దిగజారి ఉన్నారో వాళ్ళందరినీ మనము మన స్టేటస్ కి, కామన్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత. నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు షేక్ అమీర్ జాన్ చిత్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఒకే వినాయక చిత్రంలో 1296 మైక్రో వినాయక చిత్రాలు చిత్రించిన దానికి ఈ రికార్డును అందించినట్లు అమీర్ జాన్ వెల్లడించారు.
నెల్లూరుకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు షేక్ అమీర్ జాన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించారు. ఇప్పటికే 66 రికార్డులు సాధించిన అమీర్ జాన్ ఎంతో ప్రాముఖ్యత కలిగిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించడం గర్వకారణం. 2013వ సంవత్సరంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమీర్ జాన్ వినాయకుని చిత్రాన్ని చిత్రీకరించారు. అంతేకాదు అదే చిత్రంలో మరో 1296 మైక్రో చిత్రాలను చిత్రీకరించారు. విశేషమైన ఈ చిత్రం అమీర్ జాన్ కు పేరు ప్రఖ్యాతులు తీసుకురాగా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును కూడా సాధించిపెట్టింది. పోస్టు ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రం అందుకున్న అమీర్ జాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకే వినాయక చిత్రంలో 1296 సూక్ష్మ వినాయక చిత్రాలను నేను పెయింటింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాను. ఇదే చిత్రాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి దరఖాస్తు చేసుకోగా 2015 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ చిత్రానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఇది స్థానం సాధించింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. పర్వతారోహణలో అసువులు బాసిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వస్థలమైన గాంధీజన సంఘంకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆండీస్ పర్వతం పైనున్న మృతదేహాన్ని కిందికి తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరాయించనుంది. ఈ నెల 13వ తేదీన మస్తాన్ బాబు మృతదేహాన్ని అర్జెంటీనా సైన్యం పర్వతంపై నుండి కిందికి తీసుకురానుంది. ఆ తర్వాత 17వ తేదీన నెల్లూరుకు తీసుకురానున్నారు. మన జిల్లాకు చెందిన అంతర్జాతీయ పర్వతారోహకులు మల్లి మస్తాన్ బాబు చిలీ అర్జెంటీనా మధ్యలో ఉండే ఆండీస్ పర్వతారోహణకు వెళ్లి అక్కడ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పర్వతారోహణ సమయంలో ఆండీస్ పర్వతంపై మంచు తుఫాను సంభవించింది. ఆ తుఫానులో చిక్కుకున్న మల్లి మస్తాన్ బాబు మృత్యువాత పడ్డారు. ఆండీస్పై ఇప్పటికీ ప్రతికూల వాతావరణమే ఉండడంతో మస్తాన్ బాబు మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చేందుకు వీలు పడ్డం లేదు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఓసారి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. మస్తాన్ బాబు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చర్చించారు. ఆండీస్ పర్వతం పైనున్న మృతదేహాన్ని హెలికాప్టర్ ద్వారా కిందికి తీసుకురావాలని అర్జెంటీనా ప్రభుత్వాన్ని సుష్మా స్వరాజ్ కోరారు. మృతదేహాన్ని కిందికి తీసుకొచ్చే విషయంలో రెస్క్యూ టీం విఫలమవడంతో అర్జెంటీనా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించనుంది. దీనికి అయ్యే ఖర్చు 60 లక్షల రూపాయలను భారత ప్రభుత్వమే బరాయిస్తుంది. ఈ నెల 13వ తేదీన సైన్యం మస్తాన్ బాబు మృతదేహాన్ని పర్వతంపై నుండి కిందికి తీసుకురానుంది. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీన మృతదేహం స్వస్థలం గాంధీజన సంఘంకు చేరేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.